గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము క్రిందటి తరగతిలో భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి వివిధ రకాల వ్యవసాయ విధానాల గురించి, అదే విధంగా భారతదేశపు పంట కాలాలు రబీ, ఖరీఫ్, జయాద్ గురించి, ఈ 3 పంట కాలాల్లో పండుతున్నటువంటి ఆహార పంటల గురించి చదువుకున్నాం. మరి ఈ రోజు మనము భారతదేశంలో వ్యవసాయంలో భాగంగా ధాన్యేతర ఆహార పంటల గురించి, ఆహారేతర పంటల గురించి తెలుసుకుందాం. సో భారతదేశంలో వ్యవసాయం, అందులో భారతదేశంలో పండుతున్నటువంటి ధాన్యేతర ఆహార పంటలు చూసినట్టయితే ప్రధానంగా చెరకు, నూనె గింజలు, తేయాకు, కాఫీ. ఇవి మన దేశంలో పండుతున్నటువంటి ధాన్యేతరమైన ఆహార పంటలు. చూడండి, చెరకు, పప్పు ధాన్యాలు, టీ మొక్క, కాఫీ మొక్క, కాఫీ గింజలు. మరి చెరకు పంట పండడానికి అధిక వర్షపాతం, అంటే దాదాపు 75 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్ల వర్షపాతం అవసరమవుతుంది. అదేవిధంగా 21 డిగ్రీ సెల్సియస్ నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. ఈ రకమైన పరిస్థితుల్లో ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. మరి చెరకు అధికంగా పండిస్తున్న దేశాలలో మొదటి స్థానంలో బ్రెజిల్ ఉన్నట్లయితే, భారతదేశము 2వ స్థానంలో. ప్రపంచం మొత్తము ఉత్పత్తిలో భారతదేశ స్థానము 2వ స్థానం. మరి చెరకు నుండి చక్కెర, బెల్లం, కండసారి, మొలాసిస్ మొదలైనటువంటి ఉత్పత్తులు లభిస్తున్నాయి. చూడండి, చెరకు మనం ప్రతిరోజు ఉపయోగిస్తుంటాము. బెల్లం, కండసారి, మిశ్రి అంటాము మామూలు వాడుక భాషలో. మొలాసిస్ ఇదొక చిక్కటి ద్రావణం. దీన్ని మనము వంటలలో రుచికి పెంచడానికి, అదే విధంగా తీయదనాన్ని పెంచడానికి ఉపయోగిస్తుంటాం. చెరకు పండే ప్రధానమైనటువంటి రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలలో చెరకు పండుతున్నట్లయితే చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్. ఈ రాష్ట్రాలు ప్రధానంగా చెరకు పండించే రాష్ట్రాలు. తర్వాత స్థానంలో ధాన్యేతర ఆహార పంటల తర్వాత స్థానంలో నూనె గింజలు. వీటిని ప్రధానంగా వంట నూనెలుగా ఉపయోగిస్తున్నాము. కొన్ని నూనె గింజలని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాలలో ముడి పదార్థాలుగా వినియోగిస్తున్నాము. నూనె గింజల్లో ప్రధానమైన నూనె గింజలు వేరుశెనగలు. ఈ వేరుశెనగ ఖరీఫ్ కాలపు పంట, అంటే వర్షాకాలపు పంట. అదేవిధంగా అవిసెలు, ఆవాలు ఇవి రబీ కాలం నుండి శీతాకాలంలో పండే పంటలు. నువ్వులు చూసినట్టయితే ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగాను పండిస్తారు, దక్షిణ భారతదేశంలో రబీ పంటగాను పండిస్తారు. ఆముదపు పంట ఖరీఫ్, రబీ 2 కాలాల్లో పండిస్తున్నారు. నూనె గింజలు, వివిధ రకాలైన నూనె గింజలు. అదేవిధంగా ఇంకొక ధాన్యేతర ఆహార పంట చూసినట్లయితే తేయాకు. మనము వాణిజ్య వ్యవసాయంలో తోటల పెంపకం ఒక భాగమని చదువుకున్నాం. మరి ఈ తోటల పెంపకానికి ఒక మంచి ఉదాహరణ తేయాకు సాగు. ఇది మొదట బ్రిటిష్ వారి చేత భారతదేశంలో ప్రవేశపెట్టబడిన పానీయపు పంట. ఈ పంట సాగుకు లోతైన, సారవంతమైన ఏటవాలు నేలలు ఉండి, నీటిపారుదల వసతులు, హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం. అదేవిధంగా వెచ్చని అర్ధశీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి. ఏటవాలు నేలలు, టీ మొక్కలు, తేయాకు మొక్క. తేయాకు పండే రాష్ట్రాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ. కాఫీ, ఇది కూడా తోటల పెంపకానికి మంచి ఉదాహరణ. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారతదేశంలోనే పండుతున్నది.
యెమెన్ నుండి తీసుకురాబడిన అరబికా కాఫీ మొక్క దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. ప్రపంచంలోనే ఈ అరబికా కాఫీకి మంచి డిమాండ్ లభిస్తున్నది. ప్రారంభంలో బాబా బుడాన్ కొండల్లో సాగు చేసినప్పటికీ కాఫీ సాగును బాబా బుడాన్ కొండలు ప్రస్తుతం కర్ణాటక కొండల్లో సాగు చేసినప్పటికీ ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడులోని నీలగిరి కొండల్లో పండిస్తున్నారు. కాఫీ చెట్టు మొక్క. ఉద్యానవన పంటలు. పండ్లు, కూరగాయల సాగును ఉద్యానవన పంటలుగా పిలుస్తారు. మరి మన దేశంలో పండేటటువంటి ముఖ్యమైన పళ్ళు మామిడి పళ్ళు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. అదేవిధంగా నారింజను చూసినట్లయితే నాగపూర్, చిరపుంజి మేఘాలయలో. అరటి కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడులోను. లిచి, జామ ఉత్తరప్రదేశ్, బీహార్లోను. అనాస మేఘాలయలోను. ద్రాక్ష పళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోను. యాపిల్, బేరి పళ్ళు, జల్దర్ పళ్ళు, అక్రోస్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లోను పండిస్తున్నారు. చూడండి మామిడి పళ్ళు, పియర్స్, అక్రోస్, లిచి. మరి భారతదేశంలో పండే ప్రధాన కూరగాయలు బఠానీ, కాలీఫ్లవర్, ఉల్లి, క్యాబేజీ, టమాటా, వంకాయ, ఆలుగడ్డలు. హార్టికల్చర్ క్రాప్స్ ఉద్యానవన పంటలు. ధాన్యేతర ఆహార పంటలతో పాటు భారతదేశంలో ఆహారేతర పంటలు పండిస్తున్నాం. అందులో ముఖ్యమైనవి రబ్బరు, నార పంటలు. రబ్బరు చెట్టు చూడండి, రబ్బరు చెట్టు నుండి రబ్బరు కారుతూ ఉంది, తీస్తున్నారు. నార పంటలు ప్రధానమైనవి పత్తి, జనుము, సహజ పట్టు. ఈ మూడు మన దేశంలో పండుతున్నటువంటి ముఖ్యమైన నార పంటలు. అంటే పత్తి, జనుము, సహజ పట్టు. మరి రబ్బరు ఇది భూమధ్య రేఖ ప్రాంతపు పంట. అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, అధిక వర్షపాతం ఉంటుంది. కాబట్టి అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి వాతావరణము ఈ రబ్బరు సాగుకు అనుకూలమైనది. మరి ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం 5వ స్థానంలో ఉంది. రబ్బరు పరిశ్రమ అవసరమైనటువంటి ముడి సరుకు ఈ రబ్బరు తోటల నుండి లభిస్తున్నది. సెరికల్చర్. సహజ పట్టు. పట్టు పురుగుల నుండి సహజ పట్టు మనము తీస్తుంటాము. మరి పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచడాన్ని సెరికల్చర్ అంటాము. పట్టు పురుగులను మల్బరీ ఆకులతో పెంచి పట్టుగూళ్ళ నుండి పట్టును సేకరిస్తాం. చూడండి, పట్టు పురుగులు, పట్టుగూళ్ళు, మల్బరీ ఆకులు. ఇంకొక రకమైన నార పంట పత్తి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని సాగు చేసిన దేశం మన భారతదేశం. ఇది నూలు వస్త్ర పరిశ్రమకు ప్రధానమైన ముడి పదార్థం. ఈ పంట పండడానికి నల్లరేగడి నేలలు, దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి నల్లరేగడి నేలలు చాలా అనుకూలమైనవి. ఈ పత్తి పంట పండడానికి అధిక ఉష్ణోగ్రత, మిత వర్షపాతం ఉండాలి. అదే విధంగా 210 రోజులు మంచురహిత వాతావరణం ఉండాలి. ఇది ప్రధానంగా ఖరీఫ్ కాలపు పంట. దీని యొక్క కాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది. పత్తి చేను. మరి పత్తిని పండించే రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. అదేవిధంగా ఇంకొక నార పంట జనుము. జనుమును బంగారు పీచుగా పిలుస్తాము. ఈ పంట పండడానికి తరచుగా వరదల వల్ల మేటలు వేస్తూ మంచి నీటిపారుదల సౌకర్యం కలిగినటువంటి మైదాన ప్రాంతాలు అనుకూలం. అయితే ఈ జనుము మార్కెట్లో ఈ మధ్యలో
డిమాండ్‌ని కోల్పోతూ వస్తుంది. ఎందుకు? నైలాన్ వంటి సింథటిక్ దారాలు మార్కెట్‌లోకి రావడం వల్ల, అవి చవకగా ఉండడం వల్ల, ఎక్కువ రోజులు మన్నిక ఉండడం వల్ల జనుము మార్కెట్‌ని కోల్పోతూ వచ్చింది. కానీ తిరిగి ఈ మధ్యలో పర్యావరణ హితమైనందువల్ల, పర్యావరణానికి ఇది మేలు చేసేదైనందువల్ల, తిరిగి ఇది మళ్ళీ మార్కెట్‌లో డిమాండ్‌ను తీసుకొని వస్తోంది. చూడండి జనుము పంట. మరి జనుమును దేనికి ఉపయోగిస్తున్నాం మనము? గూనె సంచులు తయారు చేయడానికి, చాపల తయారీకి, తాళ్ళు, దారం తయారీకి, తివాచి మొదలైన ఉత్పత్తుల తయారీకి ఈ జనుమును మనము ఉపయోగిస్తాం. చూడండి గోనె సంచులు, తాళ్ళు, తివాచీలు. మరి ఇప్పటి వరకు మనము ధాన్యేతర ఆహార పంటల గురించి, ఆహారేతర పంటల గురించి తెలుసుకున్నాము. మరి ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు ఇచ్చాను. వీటికి మీరు జవాబులు తెలుసుకొని రాయండి. మూల్యాంకనం. ఏదైనా ఒక పానీయపు పంటను పేర్కొని దాని పెరుగుదలకు కావలసిన భౌగోళిక అంశాలను పేర్కొనండి. భారతదేశంలో పండే ముఖ్యమైన నార పంటలు తెలుపండి. భారతదేశ పటంలో కాఫీ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలను గుర్తించండి. రేపు ఇంకొక పాఠంలో భారతదేశంలో వ్యవసాయం, వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, వ్యవసాయ రంగంలో భారత ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి చర్యల గురించి తెలుసుకుందాం.